వెల్కమ్ టు కల్టిట్. ఈరోజు మనం జొన్నతల్లి గ్రామంలో ఆటూరు దగ్గరలో బాపట్ల నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈరోజు మనతో పాటు హరికృష్ణ గారు ఉన్నారు. వీళ్ళకి ఒక కంబైన్డ్ హార్వెస్టర్ అలాగే 2 ఏసీ క్యాబిన్స్ కలిగినటువంటి న్యూ హోలాండ్ హార్వెస్టర్స్ ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఈయన అడిగి తెలుసుకుందాం. మొత్తం ఎంత పెట్టుబడితో ప్రారంభించారు, ఈయన జర్నీ ఏ విధంగా ప్రారంభమైంది, అలాగే ఈ హార్వెస్టర్స్తో వచ్చే స్ట్రగుల్స్ ఏంటి, దీంట్లో వచ్చే ప్రాఫిట్ ఎంత, దీనికి అయ్యే ఖర్చులు ఎంత, అలాగే దీని మెయింటెనెన్స్, అలాగే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఈ ప్రారంభించిన ఈ హార్వెస్టింగ్ కంబైన్డ్ హార్వెస్టర్ ఈ మిషనరీ ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే మీరు ఎలా ప్రారంభించారు, మీ జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, అలాగే మీకు దీంట్లో వచ్చే అనుభవాలు, వీటి గురించి తెలుపగలరు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏంటిదంటే కొద్దిగా మోడ్రన్ హార్వెస్టింగ్లో మోడ్రన్గా తయారైందంటే న్యూ హోలాండ్ నుంచి వచ్చింది కంపెనీ. మనం నార్మల్గా ఇంతకుముందు ట్రాక్టర్ ఇంజన్తో సాదాగా చేసుకుంటూ ఉండేవాళ్ళు హార్వెస్టింగ్. అది ఎట్లా అంటే స్లో ప్రాసెస్. ఇప్పుడు ఈ లారీ ఇంజన్ ఒకటి కొత్తగా వచ్చినాక హార్వెస్టింగ్ అనేది కొంచెం బాగా రైతులకు కానీ ఓనర్కి కానీ ఏదైనా కానీ కొంచెం ఫ్రీగా అయిపోయేదానికి మనకు హార్వెస్టింగ్ బాగా సెట్ అయింది. దీంట్లో మనకి అన్ని కంపెనీ మిషన్ల మీద మనకి ఇప్పుడు వచ్చే ఫీల్డ్ కొంచెం బెనిఫిట్ అంటే ఏంటంటే రైతుకు అనేది నష్టం ఎక్కువ జరగదు. దానికి దీన్ని లైక్ చేసి ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. మనం మామూలుగా ఉండడమేమో 2009-12 నుంచి బండ్లు ఉన్నాయి, కానీ అవి కొంచెం లేటెస్ట్గా ఇప్పుడు వచ్చిన మోడల్స్కి అవి చిన్న మోడల్ అయిపోయింది అనమాట. మనకు రైతు దీన్నే లైక్ చేస్తున్నాడు ఎక్కువ, కొంచెం డ్రైవర్ సేఫ్టీ కోసం కానీ దేని గురించి అయినా కానీ మనము దీన్ని మోడర్న్గా ఉండిద్దని దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మనం ఇప్పుడు చూస్తున్న ఈ హార్వెస్ట్ ఏదైతే ఉంది, ఇది ఏ రకాల క్రాప్స్ని హార్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారన్న? మేము ప్రస్తుతం అయితే స్టార్టింగ్ జూన్ అయిపోయినాక ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము. మినుము కోసిద్ది, సోయాబీన్ కోసిద్ది, జొన్న, కంది, పెసర, మినుము, ఇట్లా మొక్కజొన్న, కర్ణాటక సైడ్ రాగి, మన సైడ్ శనగ. బాగా ఫేమస్ బండి, ఫేమస్ నేల గ్రౌండ్ కటింగ్ అంటే న్యూ హోలాండ్ శనగ కటింగ్. తర్వాత ఈ మొక్కజొన్న, ఇవన్నీ నార్మల్గా మనం హార్వెస్టింగ్లో ఇదొక ప్రాసెస్లో వెళ్ళిపోయిద్ది. మనం బాగా యూజ్ చేసేది మటుకు శనగకు బాగా టాప్ బండి. కొంచెం డ్రైవర్ కన్నా కొంచెం బాగా పనిచేసాడంటే దీని తర్వాత ఏ బండి. ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ వెహికల్ ఒకటి తీసుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది? మేము మ్యాక్సిమం 40 లక్షలు కంపెనీ నుంచి వచ్చే వెహికల్. మళ్ళీ ఇప్పుడు ఈ మేజ్ కోయడానికి మేజ్ కట్టర్ సపరేట్గా వచ్చింది. దీని కాకుండా ఇది ఒక 9 lakhs అట్లా పడింది. అది 40 lakhs ఇన్వెస్ట్మెంటు. ఒకవేళ షోరూమ్ వాళ్ళని బట్టి ఉండిద్ది. అది నీకు మొత్తం పేమెంట్ కట్టించుకోరు, కానీ హాఫ్ పేమెంట్ చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే బ్యాంక్ ఫైనాన్స్ మొత్తం 40 lakhs ఇస్తాడు. మనము ప్రాసెసింగ్ ఛార్జెస్ పెట్టుకున్నామంటే తీసుకొని డైరెక్ట్గా మన హిస్టరీ, సివిల్ అవి చెక్ చేసుకొని డైరెక్ట్ బండి ఇచ్చేస్తున్నాడు. తర్వాత మనం 6 monthsకి ఒకసారి కంతు వచ్చిద్ది, ఆ కంతులు కట్టుకోవచ్చు. ఏమంటే కొద్దిగా అనుభవం ఫీల్డ్ మన చేతుల్లో ఉంటే కొద్దిగా బెనిఫిట్ బండి. లేకపోతే ఈ డ్రైవర్ ఛార్జెస్, డ్రైవర్ ఎక్స్పెన్సెస్ మనకు కొద్దిగా ఎక్కువ, దానిలోనే కవర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ ప్రొఫెషన్లో మీకు ఈ రైతులతో కాంటాక్ట్ ఎలా అవుతున్నారు? మీరు ఒకసారి వస్తే 1-2 ఎకరాలు కట్ చేయలేరు. అలాగే ఇప్పుడు మీకు మినిమం 10 to 15 acres అయినా ఉండాలి. ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు చేలోకి వచ్చాక ఈ బండి పనితనాన్ని బట్టి మనం ఏ విధంగా మన మిషనరీ చేలో ఇప్పుడు కండి పోకుండా కొయ్యాలి, సాలు పడిపోకూడదు, మొక్కజొన్నకు వచ్చే ఫాల్ట్ అవి కన్నా మనం పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఒక రైతు కోపించుకున్నాక ఆ బండి బాగుంది, దాని పనితనం బాగుంది అని అన్నాడంటే మనం ఇంకొక రైతుని అడగాల్సిన అవసరం లేదు, నాతో కోపించుకొని ఇంకొక రైతుకి ఆ రైతు చెప్పి తీసుకొని వస్తాడు. మన పనితనం మన చేలో మన ఈ మిషనరీ ద్వారా వచ్చే లాభాలు అదే. మనం ఎంత బాగా చేసుకుంటే అంత పేరు నెక్స్ట్ ఫీల్డ్ పుట్టడానికి అవకాశం ఉండేది. మీకు ఏమైనా ఏజెన్సీస్ ద్వారా మీరు కాంటాక్ట్ అవుతున్నారు అంటే మీరు ఇప్పుడు మొత్తం కూడా మైగ్రేషన్ కావన్నా మీ వర్క్? ఒక లొకేషన్లో ఉండడానికి లేదు, మీకు ఒక పర్మనెంట్ షెల్టర్ లేదు, ఒక ఫుడ్, ఇవన్నీ కూడా బయట ఎక్కడ వెళ్తే అక్కడ అక్కడ తెచ్చుకోవాల్సిందే. దీని అనుగుణంగా అంటే మీరు ఇక్కడ ల్యాండ్ ఉందని మీకు ఎలా కాంటాక్ట్ అవుతున్నారు అంటే ఏమైనా ఏజెన్సీస్ కానీ? మేము ఏజెన్సీ అనేమి ఉండదు, దీనికి ఒక బంధుత్వము. మనకి ఎవరైనా ఈ లోకల్లో ఇప్పుడు కాదు, ఈ ఏరియాకి మొక్కజొన్న ఈ టైంలో వచ్చింది అన్నప్పుడు మేము ఒక 10-15 days ముందు వస్తాం, మొత్తం ఏరియా చెక్ చేసుకుంటాం.
ఈ ఏరియా బాగానే ఉంది ఫీల్డ్ మేము తిప్పచ్చు అనుకుంటే ఎవరినన్నా ఊర్లో ఒక అతన్ని అడుగుతాం, ఏమంటే ఇట్లా మేము మొక్కజొన్న మిషన్ ఉంది మాకు, కోపించుకోవడానికి ఎవరన్నా రైతులు ఉన్నారా అని ఏమన్నా అడిగినప్పుడు వాళ్ళు ఇట్లా ఒక అతను తిప్పుతాడు ఊర్లో, మీకు మొత్తం ఆయన చూపిస్తాడు ఫీల్డ్ అని ఆయన సపోర్ట్ లాగా ఎవరితోనో మాట్లాడిస్తే వచ్చి ఒకసారి కోచ్ చూపించండి అంతా బాగుంది అనుకుంటే మేము తిప్పుతాము, మాకు ఇంత ఫీల్డ్ ఉండిద్ది, ఊరు మొత్తం మీకే చూపిస్తాము ఫీల్డ్ అన్నట్టుగా మాకు అట్లా సహకరిస్తారు రైతులు. మనం హమేషా అని రైతుని ఒప్పిలేము, ఒక అతన్ని పట్టుకొని ఊర్లోకి వస్తాము, ఆయన ద్వారా మొత్తం మన పనితనాన్ని చూపించి మనల్ని పెట్టుకుంటారు. మీరు ఒక రోజులో ఎన్ని ఎకరాల వరకు కవర్ చేయగలుగుతున్నారు సార్ ఈ హార్వెస్టర్? బాగా జరిగితే 15 నుంచి 20 ఎకరాలకు వస్తాము ఒక రోజులో 20 ఎకరాలు. దీనికి అయ్యే డీజిల్ ఖర్చు ఎంత, అలాగే మనకి మెయింటెనెన్స్ ఎంత పోతుంది, మనకి డ్రైవర్లకి ఇచ్చే శాలరీస్ ఎంత, మొత్తం మీకు మొత్తం మూడు హార్వెస్టర్లో మీకు ఎంతవరకు ఖర్చు రావడానికి అవకాశం ఉంది? అది మనము మంత్లీ మెయింటెనెన్స్ లాగా చెప్పడానికి ఉండదు. ఏమైందంటే ఇప్పుడు ఆ రోజు వరకు అయితే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏ రిపేర్ రాకుండా బండి నడిచింది అనుకో, మనకు ఆ రోజు లాభం అనుకోవడానికి. ఏమైందంటే ఇప్పుడు ఇన్ని ఎకరాలు కోసాము అంటే దాంట్లో సగం డీజిల్కి మెయింటెనెన్స్కి వెళ్ళిపోయింది, మిగిలినవి మనం ఈఎంఐలకి దీనికి ఉండిద్ది, మన ఖర్చులకి ఆ రోజుకి వెళ్ళిపోతూ ఉండిద్ది. మరి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయాలంటే మనం ఈఎంఐలు అయిపోయినాక మనకి ఏమి ఖర్చులు లేవు అనుకున్న రోజు అమౌంట్ చూస్తాం. మనం ఎంత వర్క్ చేస్తే అంత అమౌంట్. మనం ఇట్లా జాబ్ చేసినప్పుడు ఇంతే శాలరీ అని ఫిక్స్డ్ ఏమి ఉండదు. మన వర్క్ నీ స్టామినా, అది నువ్వు డే అండ్ నైట్ చేసుకున్న పని ఉండిద్ది, అది చేసుకోగలిగితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు కావాల్సిన అమౌంట్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ యువత అనే వాళ్ళు వాళ్ళ ఓన్గా ఏదైనా బిజినెస్ కానీ లేదా ఏదైనా ఎంటర్ప్రెన్యూర్ కానీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని వాళ్ళు ఓన్గా బతుకుదామని చాలా మంది యువత ఇప్పుడు ముందరకు వస్తున్నారు. అయితే వాళ్ళకి మీరు ఈ ఫీల్డ్లో ఇచ్చే సజెషన్ ఏంటి, అలాగే మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, నాది బీటెక్ అయిపోయింది, నాకు కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది. కానీ బయట ఉన్న డిమాండ్కి ఆ కల్చర్కి కొద్దిగా నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఇటు రావడం అనేది నాకు కొంచెం టార్చర్గానే అనిపించింది ఫస్ట్లో. ఏంది డస్ట్ ఫీల్డ్, మనకేం అవసరం ఇక రాను చేసుకుంటా ఉంటే ఏదో ఒకటి వర్క్ మనం అంటూ ఖాళీగా లేకుండా ఏదో ఒకటి చేసుకుంటున్నాం కదా అని చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏమైందంటే ఇంకొకరికి రావడానికి చెప్పచ్చు బాగుండిద్ది చేసుకుంటే ఏం ఇబ్బంది లేదని. ఏమైందంటే నువ్వు వచ్చినాక 100% వర్త్ పెట్టాలి. నాతో కాదు నేను సగాన్లో వదిలేసి వెళ్ళిపోతా అంటే చిన్న అమౌంట్ కాదు, 40 lakhs ఇన్వెస్ట్మెంట్ మొత్తం. అసలు ఆ తర్వాత వచ్చే ఏదైనా కానీ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయలేం. అది చిన్న పనాలు. ఇప్పుడు మనం ఏముంది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడతాం, తీసుకొచ్చినాక ఇక్కడ ఎకరాలు కోసి చిల్లర ఏరుకున్నట్టు ఉండిద్ది. దాన్ని మనం ఫేస్ చేయగలగాలి. అది ఏదైనా కానీ అది మనకు నష్టమా లాభమా అనేది ఆలోచించకుండా పని చేస్తే వచ్చిన అమౌంట్ మనల్ని లాస్ట్కి లెక్కలు చూపించిద్ది అంతా. మీరు ఇచ్చే సర్వీస్ అనేది రైతులకి ఏ విధంగా వెళ్తుంది? ఇప్పుడు కాలానికైతే చేలోకి లేబర్ వచ్చే స్టేజ్ లేదు. ఖచ్చితంగా ప్రతి పంట ఏదైనా ఇప్పుడు ఒక వరి నుంచి కంది ఏదైనా కానీ పంట కోసిందంటే అది హార్వెస్టర్తోనే అవుతుంది. మ్యాక్సిమం అనేది మన మిషనరీ తిరిగే అంత ఏరియా అయితే ఖచ్చితంగా రైతుకి నెంబర్ 1గా పనికొచ్చేది ఒక హార్వెస్టింగ్ మాత్రమే. ఇప్పుడు నువ్వు 2-3 నెలలు పండించుకున్న పంటని నీట్గా నీ చేతికి వస్తేనే కానీ నీకు ఏదైనా ఇన్కమ్ వచ్చేది. దాంట్లో ఈ హార్వెస్టర్ బాగా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. రైతుకు అనేది హార్వెస్టింగ్ ఇప్పుడు లేబర్తో ఎట్లా పని కాదు. నీకు 3 నెలలు పండించుకున్న పంట అయినా గంటలో కోసి చేతిలో పెట్టేస్తున్నారు, ఇప్పుడు అంతా అయిపోతుంది. దాంట్లో కూడా కొంచెం ఎక్కువ ఇంకా బాగా వర్క్ చేసేది ఏది అనేది చూసుకొని ఒక 100-200 వాడు తగ్గిస్తా అని కాకుండా మిషన్లలోనే ఏది కొంచెం బెస్ట్గా వర్క్ చేస్తుంది అనేది చూసుకొని వాళ్ళు కొంచెము అవగాహనగా ఈ మిషన్లని కొద్దిగా చూసుకోగలిగితే వాళ్ళకే పండించుకున్న పంటకి వాల్యూ ఉండిద్ది. ఏ గింజ పోకుండా మొత్తం వాళ్ళకు అందజేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇది మొత్తం ఈ హార్వెస్టర్ కట్ చేసింది. అవునవును. దీంట్లో నిజంగానే ఒక్క గింజ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. అలానే కండిలో ఉండే ప్రతి గింజ కూడా క్వాలిటీగా హార్వెస్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇన్ని మిషన్స్ లో మీకు అనుభవం ఉంది కదన్న, మిగతా అన్నింటితో పోలిస్తే దీని యొక్క పనితనం ఎలా ఉంది, అలాగే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి పనితనం ఎలా ఉంది, మీ ఓన్ ఎక్స్పీరియన్స్ లో దీనికి వాటికి ఏమైనా వేరియేషన్? ఖచ్చితంగా ఉంది. దాంట్లో వేరియేషన్ అనేది ఇప్పుడు మనకి ఈ న్యూ హోలాండ్ లో ఒకటే ఆప్షన్. అది నీకు శనగలో డౌన్ కటింగ్ బాగా రావాలన్నా ఈ న్యూ హోలాండ్ యూజ్ చేస్తాం. అంటే వేరే ట్రిక్ ఏం యూజ్ చేయకుండా కరెక్ట్గా గనక న్యూ హోలాండ్ కంపెనీ వాడు ఇచ్చిన సెట్టింగే గనక అయితే దీంట్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ ఇంకో బండిలో దేంట్లో లేవు.
ఉన్నా కానీ ఇప్పుడు ఆ ఏరియాకి తగ్గట్టు ఏ మిషన్ కావాలంటే ఆ మిషన్ తీసుకెళ్తారు. బాగా పండని పంట ఎవరు ఎలా చేసినా రాదు. అది బాగా పండిన పంటని టాప్ క్లాస్గా కొయ్యాలంటే న్యూ హాలాండ్ వల్ల అవుతుంది. దాని ద్వారానే మేము 2 years బ్యాక్ ఒక మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా 1 month అయింది ఇంకో మిషన్ తీసుకున్నాం. దాని పనితనం బాగున్నందుకు మాకు మటుకు ఇక రైతులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఏసీ క్యాబిన్ బండి న్యూ హాలాండ్ ఒకటేనయ్యా బాగా వస్తుంది, ఇంకో మిషన్ ఇంత క్లారిటీగా లేదు. మాకు తర్వాత వచ్చేది ఏది గింజలు కోసినాక కోయడం మ్యాటర్ అయితే తర్వాత గింజలు ఇంకో మ్యాటర్. ఏదైతే బద్ద బ్యాళ్ళు అవి అంటారు, గింజల్లో డస్ట్ రాకూడదు, నీట్గా రావాలి. అది ఒక ఈ న్యూ హాలాండ్లోనే అంత నీట్గా ఉండడం. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఏసీ క్యాబిన్ కి నాన్ ఏసీ క్యాబిన్స్ వెహికల్స్ ఉన్నాయి కదా, దాంట్లో రెండింటిలో ఏసీ క్యాబిన్ కి నాన్ ఏసీ క్యాబిన్స్ కి ఎలా మీరు డిఫరెన్సెస్ చేస్తారు? యూజెస్ కానీ ఇంకా రైతుకి నాన్ ఏసీకి ఏసీకి పెద్దగా రైతుకి ఏం నష్టం రాదు. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఏసీ బండి తెచ్చుకున్నా నాన్ ఏసీ బండి తెచ్చుకున్నా ఒకటే కాస్టే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డ్రైవర్ అనేటోడు కోసేటప్పుడు కళ్ళకి బాడీకి డస్ట్ పడకుండా చేస్తే ఆ వర్క్ వేరే ఉండేది. చేలో నీకు ఒక చెట్టు కూడా మిస్ కాకుండా పని చేసి పెడతాడు. అదే ఈ డ్రై ఫీల్డ్ మొత్తం డస్ట్ ఉండిద్ది కాబట్టి డ్రైవర్కి ఎంత డస్ట్ పడుతుంటే అంత ఆ నాన్ ఏసీ బండ్లకి వర్క్ చేయలేరు. మాకు ఇబ్బంది. ఫస్ట్ మిషన్లకి ఆపరేటర్లు తొందరగా దొరకరు. ఇప్పుడు ఆపరేటర్ లేకపోయినా మేమైనా సొంతంగా ఎక్కి చేసుకోగలుగుతాం. ఆ డస్ట్ గిస్ట్ ఏమి ఉండదు కాబట్టి మాకు బెనిఫిట్ అది కొద్దిగా. నాన్ ఏసీ అంటే మెయిన్ అదే ఫాల్ట్, డస్ట్. మాకు డస్ట్ లేనంత వరకు ఎంత క్లారిటీ చేసి పెడతామంటే అంత క్లారిటీ చేసి పెడతాం రైతుకి వరకు. రైతు అనేది కొద్దిగా అది ఆలోచించుకుంటే డ్రైవర్ ఇప్పుడు ఏసీ బండి అన్నామంటే డస్ట్ రాకుండా కొంచెం పని చేసి పెడతాడు అని కొద్దిగా ఆలోచించుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి వర్కర్స్కి ఇచ్చే శాలరీస్, ఐ మీన్ అదే డ్రైవర్స్కి వాళ్ళకి ఇచ్చే శాలరీస్ నుండి మీ మెయింటెనెన్స్, అంటే ఇప్పుడు వెహికల్కి ఏదైనా రిపేర్ రావటం కానీ దానికి చేయించే జనరల్ సర్వీసింగ్ కానీ ఇంకా రిమైనింగ్ ఏది చూసుకున్నా సరే ఈ బడ్జెట్లో మీకు ఏ విధంగా ఖర్చు వస్తుందన్న ఒక వెహికల్ మీద ఒక మంత్కి? మనకి దీంట్లో హవర్లీ బేసెస్ ఉండేది రీడింగ్. ఇప్పుడు BS3 బండ్లకి 250 hours రీడింగ్, ఆయిల్ చేంజింగ్, ఫిల్టర్లు అవి ఇవి ఉంటాయి. మ్యాక్సిమం ఏదైనా కానీ 15,000 నుంచి 20,000 మధ్యలో వచ్చింది. నువ్వు ఎంత బాగా తోలితే ఇప్పుడు మిషనరీ ఎట్లా అంటే డైలీ ఒక 10 hours నడిచింది అనుకో, నీకు 250 hours ఒక 10 to 20 daysలో అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. అప్పుడు నీకు 10-20 daysలో ఖచ్చితంగా ఒక సర్వీస్ పడుతుండిద్ది. 15,000-20,000 మెయింటెనెన్స్ పోయిద్ది. నీకు డ్రైవర్లకు జీతాలు ఇది కంపల్సరీ అయిపోయింది. 50-50 అని ఒకటి వాళ్ళకి, ఇంకా మొత్తం ఫుడ్ మొత్తం అన్నీ మనమే. దాంట్లో వచ్చిన దాంట్లో ఇన్కమ్ బండి ఎంత బాగా తిరిగితే వాళ్ళకి అంత ఇవ్వగలుగుతాం శాలరీలు. లేకపోతే చేతి నుంచి కూడా పడతాయి బండి తిప్పుకోలేకపోతే. ఇప్పుడు మీరు ఎంత రేడియస్లో మీరు ఈ వెహికల్ని తీసుకెళ్ళు, అంటే ఫీల్డ్ లెవెల్లో, ఐ మీన్ మీ నేటివ్ ప్లేస్ నుండి ఎంతవరకు? ఇప్పుడు మేమున్న మా ఏరియా మటుకు అంటే ఒకటే చోట ఉండడానికి లేదు. ఏ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీజనబుల్ క్రాప్ వేస్తుంటారు. ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఇక్కడ వరి అంత పెద్దగా వేయరు, మ్యాక్సిమం మొక్కజొన్న వేస్తారు. అట్లా మా సైడ్ వరి ఎక్కువ, నంద్యాల సైడ్. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సీజనల్ క్రాప్ వచ్చింది. మేము దాంట్లో కట్ చేసేది ఏది ఉందా అనేది చూసుకొని మ్యాక్సిమం 450-500 kilometers దూరం దాకా వెళ్ళి కటింగ్ చేసి వస్తుంటాం. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఏమున్నాయో కూడా మాకు పాత కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళని అడుగుతాము ఎంత దూరంలో ఉండిద్ది, ఎన్ని రోజులకి వచ్చిద్ది అన్ని మేము రెడీ చేసుకొని మళ్ళీ వాళ్ళ కిందకి వెళ్ళడానికి. అంటే ఎవ్రీ సీజన్ మీకు ఇది ఒక సైకిల్ లా వెళ్తున్నాం. అంటే ఏ సీజన్ లో ఈ సీజన్ ఈ విలేజ్ అని పర్టికులర్ గా మీకు ఆల్రెడీ నోటెడ్ అయి ఉంటాయి కదా? ఇదంతా ఇప్పుడుది కాదు, ఎప్పుడు అంటే నువ్వు మిషన్స్ ఉన్నప్పటి నుంచి ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర మిషనరీ ఉందనగానే ఇప్పుడు ఎవరైనా నీకు వాళ్ళకి కావాల్సింది నీ దగ్గర ఉందంటే నీకు ఖచ్చితంగా కాల్ వచ్చిద్దిగా. అట్లా మనకి ఇక్కడ ఇది ఉంది, మాకు మీతో అవసరం ఉంది అని ఎవరైనా కాల్ చేసినప్పుడు ఒక సర్వీస్ లాగా వెళ్ళిపోతుంటాము. దానికి తగ్గట్టు చేంజెస్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని క్రాప్స్ కట్ చేస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి మిషన్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా మనకి కాంపిటీషన్గా వచ్చేటప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు ఆ కాంపిటీషన్? అది ఏం చెప్పడం ఉంది, ఎవరి వర్క్ ఎవరి పనితనం వాళ్ళది. ఇప్పుడు మనం ఒక్కటే అనేది ఏం లేదు, అందరూ నలుగురితో పాటు నడిచిపోతే ఫీల్డ్ ఇది ఒకటే. ఇప్పుడు అంతా రైతులు ఒకటేసారి వేసుకుంటారు పొలాలు, ఏమైద్ది అందరి ఒకటేసారి కటింగ్కి వస్తాయి కాబట్టి ఒక మిషన్తో కాదు, ఒకరు ఆగాలంటే ఒకరు కోసినాక ఒకరు ఆగరు. ఖచ్చితంగా పక్కన ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది అనుకోకుండా అందరు రైతులతో పాటు కలిసి వెళ్ళిపో వాళ్ళు కూడా గడ్డకు పడాలిగా అన్నట్టుగా కోసేయడమే. ఏమంటే దాంట్లో కూడా కొద్దిగా ఓవర్ చేయకుండా రైతులు మిషన్ ఏదైనా బాగా రోజు ఫీల్డ్ ఎక్కువ కలిసి రావాలని కోయకుండా రైతుని పట్టించుకొని కొంచెం బాగా కోసుకుంటే లైఫ్ ఉండిద్ది.
అంటే ఇప్పుడు చిన్న రైతులను కూడా అంటే 1 ఎకరం 2 ఎకరాల్లో వేసే వాళ్ళకి మీరు ఎలా న్యాయం చేయగలుగుతున్నారు? అంటే మరీ అంత బిజీ షెడ్యూల్లో వెళ్ళలేము. అమ్మేసి ఒక రోజు టైం పెట్టుకొని మీకు ఈ టైంలో వచ్చిద్ది అని చెప్పగలుగుతాం. వాళ్ళు వెయిట్ చేయగలిగితే ఉంటారు, లేకపోతే కొద్ది వేరే మిషన్ ఏదైనా అందుబాటులో ఉంటే వాళ్ళని వెయిట్ చేయడం కూడా బాగుండదు కదా. ఎక్కువ రోజులు మనకు కూడా వర్క్ జరగాలనే చూసుకుంటాము. ఒకవేళ ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్ చేసి పెడతాం. వాళ్ళు చిన్న పెద్ద అని ఏమి ఉండదు. మనకి పని ఆ రోజు జరుగుతున్నప్పుడు మన పక్కన ఉన్నారంటే వాళ్ళని కూడా ఒక మొత్తం మంచి చెడ్డ ఏదైనా చూసేయడం. ఇప్పుడు ఒక క్రాప్ నుండి ఇంకో క్రాప్కి చేంజ్ అవుతున్నామంటే హెడర్స్ నుండి మొత్తం అన్ని మొత్తం వెహికల్కి సంబంధించిన పార్ట్స్ అన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇలా చేంజ్ చేయడానికి మీకు ఎంత కాలం పడుతుంది? అలాగే దీంట్లో వచ్చే మెయింటెనెన్స్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎలా చేసుకుంటారు? ఎంత టైం అంటే 2 to 3 days పడుతుంది. అది మనము ఒక క్రాప్ నుంచి ఒక క్రాప్కి చేంజ్ చేసుకునేటప్పుడు మొత్తం ఆపరేటర్ అనేవాడే చేసుకుంటాడు. బండికి ఉన్న ఆపరేటర్ అనేవాడితోనే సంబంధం ఏదైనా కానీ. అప్పుడు మనం ఒకవేళ తీసినాక ఏదైనా రిపేర్ అవి అట్లాంటివి ఏమన్నా బేరింగ్లు పోవడము, సాఫ్ట్లు దెబ్బతినడం అట్లాంటివి మనం చూసుకొని అబ్జర్వ్ చేయగలిగితే ఇంకో 2 days లేట్ ఎక్కువైద్ది. లేకపోతే ఒక 2 daysలో మొత్తం సెట్ చేసుకొని వాళ్ళు అడిగిన టయానికి మనం బండి తీసుకొని వెళ్ళిపోతుంటాం. అంటే ఇప్పుడు ఆఫ్ సీజన్లో మనం ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది కదా. అవును. ఆఫ్ సీజన్లో కూడా మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు మ్యాక్సిమం జరిగినంత వరకు చూసుకుంటాం అమౌంట్ అడ్జస్ట్ చేయడము. తర్వాత ఆఫ్ సీజన్లో అనేది ఎక్కడో ఒక చోట బయట అడ్జస్ట్ చేసుకునే అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయినాక వాళ్ళకి ఇంట్రెస్ట్తో కట్టాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు చెప్పలేము. అది ప్రతి సీజన్ ఒకటేలాగా ఇన్కమ్ రాదు. ఇప్పుడు లాస్ట్ సీజన్ ఉంది, ఈ మొక్కజొన్న అనేది ఎక్కువ వేయాలి, ఇప్పుడు పొగాకు ఎక్కువ వేసారు, శనగ తక్కువైంది. అట్లా కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ బండ్లు తక్కువ ఫీల్డ్ ఉందంటే రేట్ డౌన్ కావడము, మాకు కొద్దిగా వర్క్ లేకపోవడము, ఈఎంఐలు కట్టుకునే దాని దగ్గర కొద్దిగా షార్టేజ్ అవుతుంటాయి అమౌంట్. అవి అడ్జస్ట్ చేసుకుంటుంటాం. అంటే ఇప్పుడు సీడ్ ఇచ్చే వాళ్ళే హార్వెస్టింగ్ కూడా పంపిస్తారని నేను ఒక మాట విన్నాను. దీని పట్ల మీరు ఎలా మాట్లాడతారు? అది మటుకు నాకు నచ్చింది. ఈ రైతు అనేది ఖచ్చితంగా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు సీడ్ పెడతారు కదా, వాళ్ళే హార్వెస్టింగ్ టైంకి వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసి గింజలు కూడా ఇంటికి వాళ్ళే తోలి పెడతారు. మొత్తం దాని అమౌంట్ మళ్ళీ ఛార్జ్ చేసేది వేరే ఉంటుంది. ఏరియాని బట్టి అమౌంట్ వేరే ఉంటుంది. మాకు దాంట్లో ప్రాఫిట్ లాస్ని బట్టి మేము రేట్ సెట్ చేస్తుంటాం. ఇన్నేళ్ళ మీ అనుభవంలో అంటే బీటెక్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చారు కదన్న, ఇప్పుడు యువత దీన్ని న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటే ఓవరాల్గా అంటే యువత ఎలా సస్టైన్ అవ్వగలరు ఈ రకమైన ఎంటర్ప్రెన్యూర్లో? వాళ్ళు తట్టుకోవాలి అంటే మెయిన్గా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ ఏంటి? మ్యాక్సిమం ఇప్పుడు నేననే కాదు, చాలా మంది ఈ ఫీల్డ్లో ఉండడం. అది కొంతమంది సస్టైన్ అవ్వగలిగారు. ఏదంటే ఇప్పుడు అది ఎంత ఏ సిచ్యువేషన్ అయినా కానీ, డై అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినా కూడా నిలబడగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒకవేళ చేసుకోలేము, ఇది ఎందుకు మాకు టైంపాస్గా అనుకున్న వాళ్ళని అయితే చెప్పలేం, కానీ ఈ ఫీల్డ్లోకి దిగకపోవడం మంచిది. టైంపాస్గా మనకు ఇన్కమ్ వచ్చింది, ఇంకా అంతకు మించి మనకు వర్క్ ఏముండదు అని అనుకుంటే దీంట్లో ఎంత లాభాలనే అంత నష్టాలు ఉన్నాయి. సొంత మనిషి లేకపోతే జరిగే నష్టాలు అది ఒక ఓనర్ తప్ప అందరూ బాగుపడతారు. అట్లాంటివి ఉన్నాయి. కొద్దిగా వాళ్ళు చూసుకొని చేసుకోగలిగితే బాగానే ఉండిద్ది వర్క్ అయితే. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా మరిన్ని వివరాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. అప్పుడే మన వీడియో ఇంకా రీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ.